నీలాకి ఇవాళ 6 వీక్స్‌కి ఇచ్చే వ్యాక్సిన్స్ అయితే ఇచ్చాము. యాస్ ఎ సెకండ్ టైమ్ మామ్‌గా నాకు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి, హౌ టు డీల్ విత్ మై బేబీ అనేదంతా ఐడియా ఉంది. సో నీలాకి 2 ఓరల్ వ్యాక్సిన్స్ అండ్ 3 ఇంజెక్షన్ వ్యాక్సిన్స్ అయితే ఇచ్చారు. ఎలా అయినా బేబీ 2 డేస్ క్రాంకీగా ఏడుస్తూనే ఉంటుంది అని నేనైతే ముందే ఫిక్స్ అయిపోయాను. కుట్టికి కూడా ఇలానే ఫస్ట్ టైం వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు 2 డేస్ చాలా క్రాంకీగా ఏడుస్తూనే అసలు ఫీడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు. కుట్టి అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, ఎందుకంటే ఇంజెక్షన్స్ ఇచ్చేది హాడికి కాదు కదా. ఇంజెక్షన్స్ ఇచ్చేప్పుడు చాలా ఏడ్చింది నీలా, బట్ తర్వాత కంప్లీట్ సెట్ అయిపోయింది. సచ్ స్ట్రాంగ్ గర్ల్. వ్యాక్సిన్స్ ఎక్కడే ఇచ్చాను, నీలా కూడా నేనైతే అక్కడే తీసుకెళ్తున్నాను. హస్బెండ్ వర్క్ చేసేది ఇక్కడే కాబట్టి నాకు ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత నీలా మెల్లిమెల్లిగా క్రాంక్ అవ్వడం అయితే స్టార్ట్ చేసింది. పైన పడుకుంటే అసలు ఏడవట్లేదు, బట్ కింద దింపితేనైతే ఫుల్ గా ఏడ్చేస్తుంది. సో ఆ డే కంప్లీట్ గా నా పైనే ఉంది నీలా. డే ఎండ్ అవుతున్న కొద్ది నీలా క్రాంకినెస్ అయితే పెరిగింది. సో ఈవినింగ్ అయితే నేను కొంచెం PCM డ్రాప్స్ అయితే వేసాను, పెయిన్ కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అని. న్యూబోర్న్స్ కి అయితే అసలు స్కిప్ చేయకుండా ఆన్ టైమ్ లో వ్యాక్సిన్స్ అయితే ఇప్పించండి. మీరు మీ బేబీస్ కి ఫస్ట్ టైం వ్యాక్సిన్ ఇప్పించినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో నాతో షేర్ చేసుకోండి.